కనుక ఆయన పాద సన్నిధిలో దైవ లేఖనాలలో నుండి జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు చదువుకున్నాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం నుండి. యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకు నీవీ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా? మరియు మీరు ఆహారం పుచ్చుకొనినప్పుడు స్వప్రయోజనమునకే గదా పుచ్చుకొంటిరి. మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే గదా పానము చేసితిరి. యెరూషలేములోను దాని చుట్టూను పట్టణములలోను దక్షిణ దేశములోను మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా? చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రతివారు బాధ్యతతో తలలు వంచండి. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, పూజార్హుడవైన మా తండ్రి, గనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు నాయన. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంది. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడవు. అందుకొరకై స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రాణప్రియుడా, అద్వితీయ సత్యదేవుడా, ఆరాధ్య దైవమా, మీకు స్తోత్రం. మా ప్రభు, మీ లేఖనాలలో నుండి మాతో మీరు మాట్లాడండి. మీకు రావలసిన మహిమ ఆపాదించుకోండి. జకర్యా గ్రంథములో ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు మీరు మాకు నేర్పిస్తూ వస్తున్నారు. అందును బట్టి మీకు స్తోత్రం. చదవబడిన లేఖన భాగమును మాకు తేటగా అర్థమయ్యేటట్లు మీ ఆత్మ సహాయమును అందించి మహిమ పొందుతారని, తోడై ఉంటారని యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మనము చాలా విషయాలు ఈ జకర్యా గ్రంథంలో నుండి నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ గ్రంథములో ఒక్కొక్క సంగతిని మనం వింటున్నప్పుడు అవి మనకెంతో ముఖ్యమైన సందేశాన్ని అందించేదిగా మనము చూస్తూ ఉన్నాం. చాలా వివరంగా ఈ 7వ అధ్యాయములో 3 వచనాలు మనము వింటూ వస్తున్నాం. ఉపవాసమును గూర్చిన ప్రశ్న 1 నుండి 3 వచనాలలో మనం విన్నాం. ఉపవాసం ఉండడానికి కారణాలు గత వర్తమానంలో మనం విన్నాం. వాళ్ళు సంవత్సరానికి 4 పర్యాయాలు వారు ఉపవాసం ఉంటూ వచ్చారు కదా. 4వ నెల, 5వ నెల, 7వ నెల, 10వ నెల. 4వ నెలలో 9వ దినమున వారు ఉపవాసం ఉన్నట్లు, 5వ నెలలో 9వ దినమున
వారు ఉపవాసం ఆరంభించినట్లు మనము చూస్తూ వచ్చాం. ఇక 7వ నెలలో వారు ఉపవాసం ఉన్నారు. 10వ నెల 10వ దినమున వారు ఉపవాసం ఉన్నారు. వారు ఉపవాసం ఉండడానికి కారణం, ఒకటి, నెబుకద్నెజరు యెరూషలేమును ముట్టడి వేయుటను బట్టి. 2, ఆ పట్టణంలో ఘోరమైన క్షామము కలుగుటను బట్టి. 3, ఇశ్రాయేలీలను ఘోరముగా నాశనము చేసిన దానిని బట్టి, అనగా యెరూషలేము పట్టణాన్ని కాల్చివేసి ఇశ్రాయేలులను చెరపట్టుకుని వెళ్ళిన దానిని బట్టి. ఇక 4వది, గెదల్యా చంపబడిన దానిని బట్టి వారు ఉపవాసం ఉండినట్లుగా దైవలేఖనంలో చూస్తాం. అయితే ఈ పై 4 కారణాలు వారు ఉపవాసం ఉన్నారు. ఆ సమయంలో వారికి ఏమైనా ఫలితం ఉందా అంటే ఫలితమైతే లేదు. అందు నిమిత్తం మందిరమునొద్దనున్న యాజకుల యొద్దకును ప్రవక్తల యొద్దకును వచ్చి వారు మనవి చేసినట్లుగా మనము చూస్తున్నాం. యాజకుల యొద్దకు వచ్చుటలో ఉద్దేశం, యాజకుల ద్వారానే దేవుడు ఆ కాలపు ప్రజలతో మాట్లాడుచూ వచ్చాడు గనుకని వారు యాజకుల దగ్గరకు వచ్చినట్లుగా చూస్తాం. ఆ మాటలు ద్వితీయోపదేశకాండం 32:8-10లోను, లేవియాకాండం 10వ అధ్యాయం 8-11 వచనాల్లో, మలాకి గ్రంథం 2:7లో మనము చూస్తాం. ఈ దినాన రెండవదిగా ప్రవక్తల ద్వారా కూడా మాటలాడుచూ వచ్చాడు. ప్రవక్తల ద్వారా మాటలాడుచూ వచ్చెను. అందుకే వారు ఉపవాసం ఉన్నప్పటికీ ఫలితము లేకపోగా వారు ఎక్కడికి వచ్చారని చెప్తున్నాం? మందిరము దగ్గరకు, మందిరములో ఉన్న యాజకుల దగ్గరకు, ప్రవక్తల దగ్గరకు. చూడండి, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. 7వ అధ్యాయం 7వ వచనం. మనము యాజకుల దగ్గరకు వచ్చిన సంగతి ఆ వచనాలలో విన్నాం. ఇప్పుడు ప్రవక్తల దగ్గరకు వచ్చిన సంగతి రెండవదిగా. యెరూషలేములోను దాని చుట్టూను, పట్టణములలోను, దక్షిణ దేశములోను, మైదానములోను జనులు విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మీరు మనసునకు తెచ్చుకొనకుండా వచ్చునా? చూడండి, ప్రవక్తలు ప్రకటన చేసినట్లు అవి వారి మనసుకు రానట్లుగా మనము చూస్తున్నాం. నిజమే, క్షేమముగా ఉన్న దినాలలో మంచి మార్గమును గూర్చి మానవునికి తెలియజేస్తే ఆ మానవుడు దేవుని దగ్గరకు రాడు. ఎప్పుడొస్తాడు? కష్టం వచ్చింది, బాధ వచ్చింది, నష్టం వచ్చింది, ఇరుకు, ఇబ్బంది, విపత్తు వచ్చింది, అప్పుడు మాత్రమే దేవుని దగ్గరకు వస్తాడు అనే విషయాన్ని చెప్పాడు. ప్రియులారా, 12వ వచనం కూడా చదివితే, 12వ వచనం, 7వ అధ్యాయం 12వ వచనం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను పురువిందము వలె కఠినపరచుకొనిరి గనుక సైన్యములకు అధిపతియగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత పూర్వీకులైన ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేస్తే వారు ఏం చేశారండి? వారి హృదయాలను కురివిందము వలె కఠినపరచుకొనిరి. కురివింద గింజ తెలుసా అండి మీకు? రైట్.
అది కుచించుకుపోయినట్లుగా ఉంటది కానీ అది పెద్దదయ్యేటట్లుగా కనపడదు. అట్లా వారి హృదయాలు చేసుకున్నారు. ఆత్మ ప్రేరేపణ వలన దేవుడు వారితో ప్రవక్తల ద్వారా మాట్లాడించినప్పటికీ వారు పెడచెవిని పెట్టారన్నమాట. అందువల్ల మహోగ్రత వారి మీదికి వచ్చింది. మరి ఈనాడు కూడా ప్రియులారా, వాక్యాన్ని చాలా తేటగా వివరంగా తెలియజేస్తున్నప్పుడు దానిని జాగ్రత్తగా మనం వినాలి. అలా వినకుండా మన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ దైవ భయము బొత్తిగా లేకపోతే మన జీవితంలో కూడా మనం అనుభవించేది రేపు ఉగ్రతే అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చూడండి, 8వ అధ్యాయం 9వ వచనం. 8వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలికిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడిన సందర్భం ఎంత వివరంగా ఉందో చూడండి. ఎజ్రా గ్రంథములో కూడా ఓ మాట మనము చదువుకోవచ్చు. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. ప్రవక్తలైన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు, యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా అని చూస్తున్నాం. వారేం చేశారు? యెరూషలేమందున్న యూదులకు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నామమును ప్రకటించారు. ప్రవక్తలు ప్రకటించినట్లుగా మనము చూస్తున్నాం. 6వ అధ్యాయం 14వ వచనం. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలు కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయియు, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. ఈ ప్రకారం ఇశ్రాయేలీల దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరేషు, దర్యావేషు, అర్తహషస్త అనువారి పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తి చేసిరి అని చూస్తుంది. అంటే దీనిని బట్టి మనం ఆలోచన చేస్తూ ఉంటే ప్రవక్తల ద్వారా కూడా దేవుడు మాట్లాడుచూ వచ్చాడు. యాజకుల ద్వారా మాట్లాడుచూ వచ్చాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడుచూ వచ్చాడు. అందును బట్టియే బేతేలు వారు యాజకులు ప్రవక్తల యొద్దకు వర్తమానము పంపిరి. అర్థమైందండి? యాజకులు ప్రవక్తల యొద్దకు వర్తమానము పంపారు. మరి ఈ దినాలలో యాజకులు ఉన్నారా, ప్రవక్తలు ఉన్నారా అని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారందరూ యాజకులే. యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన వారందరూ యాజకులే. ప్రకటన 1:6. ప్రకటన 1:6లో మనము చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:5 వచనములోను 9-10 వచనాలలోనూ మనము చూస్తాం. 9-10 వచనాలు. పూర్వకాలము నాటి వలె భవిష్యత్తును గూర్చి ప్రవచించే ప్రవక్తలు నేడు లేరు. అంటే యాజకులు ఉన్నారు కానీ ప్రవక్తలు ఉన్నారా? వారు నేడైతే లేరు. కానీ దేవుని వాక్యములో ఉన్న సత్యాలను విశదీకరించే ప్రవక్తలు నేడున్నారు. దేవుని వాక్యాన్ని
ప్రకటించే ప్రవక్తలు నేడున్నారు, ముందున్న ప్రవక్తలు లేరండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 24వ వచనములో, ఈరోజు ఒకసారి ఉమ్, 28వ వచనం. 28వ వచనములో మనము చూచినట్లయితే 24 నుండి మనము చదివితే, ఈనాడు ప్రవచించుటయే బోధించుట అని చెప్పబడింది. అంటే ఎవరైతే బోధ చేస్తున్నారో వారు ప్రవచించిన వారు అని అర్థం. గనుక ఈ దినాలలో క్రీస్తును అంగీకరించిన యాజకులం, ప్రవక్తలమైన మనము లోకమునకు దైవ సత్యములు అందించవలసిన వారమై ఉన్నాము. బోధించేవారు ప్రవక్తలు అని చెప్పొచ్చు. అంతేకాని ఆనాటి ప్రవక్తలు నేటి దినాలలో లేరు. అదే ప్రభువు మన యొద్ద కోరుతున్నాడు. ఏమన్నాడు ఆయన? మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి, సమస్త జనులను నాకు శిష్యులనుగా చేయుడి అని మన ప్రియ ప్రభువు చెప్పారు. మరి మన బాధ్యతలు మనము నెరవేరుస్తున్నామా లేదా? పూర్వకాలపు యాజకులు అనేకులను ప్రభు వైపు త్రిప్పినట్లుగా మనము చూస్తాం. త్రిప్పారండి, అనేకులను ప్రభు వైపు త్రిప్పారు పూర్వకాలమున యాజకులు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం, మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 5-6 వచనాలండి. నేను చేసిన నిబంధన వారి జీవమునకును సమాధానమునకును కారణమాయను. భయభక్తులు పుట్టించుటకై నేను వాటిని వారికి ఇచ్చితిని గనుక వారు నా యందు భయభక్తులు కలిగి నా నామము విషయములో భయము గలవారై సత్యము గల ధర్మశాస్త్రము బోధించుచు దుర్బోధనేమాత్రమును చేయక సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు నన్ను అనుసరించి నడుచుకునిన వారై దోషము నుండి అనేకులను త్రిప్పిరి. దోషముల నుండి అనేకులను త్రిప్పిరి. ఇది చేయాల్సిన పని. యాజకులు గాని ప్రవక్తలు గాని చేయవలసిన పని. దుర్బోధన ఏమాత్రమును బోధించక. అర్థమైందండి? దుర్బోధన ఏమాత్రమును మనము బోధించక. ఏం బోధించాలి? సమాధానమును బట్టియు యథార్థతను బట్టియు ప్రభువును అనుసరించి నడుచుకుని వారై దోషము నుండి అనేకులను త్రిప్పాలి. ఇది నేటి దినాలలో చేయవలసిన పని. అయితే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలలో ఏముంది? మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే మీరు మార్గము తప్పితిరి, ధర్మశాస్త్ర విషయములో మీరు అనేకులను అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్ధకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక
జనులందరి దృష్టికి మిమ్మును తృణీకరింపదగిన వారిని గాను నీచులను గాను చేసి ఉన్నాను అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరైతే ప్రియులారా సరిగా బోధించరో, సత్యాన్ని సరిగా వివరించరో, వారు తృణీకరింపబడిన వారుగా, నీచులుగా చేస్తాను అన్నాడు. కనుక మన బాధ్యతలు సరిగా నెరవేర్చని ఎడల మన ప్రియ ప్రభువుకు మనం ఏం చెప్పాలండి? లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. అందువల్ల ప్రభు మనకు అప్పగించిన పని నెరవేర్చుట మన బాధ్యత అయి ఉన్నది. కనుక జీవము గల దేవుని వాక్యములో వ్రాయబడిన వాస్తవిక సత్యాన్ని మనము గుర్తించాలి. ప్రవక్త బోధించేవాడు అంటే దేవుని దగ్గర నుండి వర్తమానము పొంది ప్రజలకు అందించేవాడు ప్రవక్త. ప్రజల దగ్గర ఉన్న సమస్యను దేవునికి చెప్పేవాడు ప్రవక్త. అర్థమైందండి? ఆ విధంగా ఆ రోజుల్లో సేవ జరిగింది పాత నిబంధన కాలములో. మరి ఈ దినాలలో ప్రవక్తలు, అపోస్తలు పునాది వేసి దాటిపోయారు గనుక ఇప్పుడు మనము ప్రవక్తలు, అపోస్తలు అని అనిపించుకొనకుండా దేవుని కొరకై నిలిచేవారముగా ఉండాలి. మళ్ళా అపోస్తలుడు అంటే పంపబడిన వాడు అని, ప్రవక్త అంటే బోధించేవాడు అని మనము చెప్పాలి. కానీ అప్పుడున్న ప్రవక్తలు, అపోస్తలు ఇప్పుడు లేరు. ఇప్పుడు ఈ భావాన్ని బట్టి, ఈ కార్యాచరణను బట్టి, ఈ పనిని బట్టి వారికి ఆ పేరు పెట్టవచ్చు గాని మిగిలినటువంటి కార్యక్రమాలను బట్టి కాదు అని మనం గుర్తించాలి. రైట్. మనము ఇప్పటి వరకు విన్న సంగతులలో ఉపవాసమును గూర్చిన ప్రశ్న మనం విన్నాం. ఇప్పుడు 4 నుండి 7 వచనాలు మొదటి జవాబు. ఇప్పుడు మొదటి జవాబు ఏమంటాడండి? సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిస్తున్నదేమనగా, దేశపు జనులందరికీ యాజకులకును నీవు ఈ మాట తెలియజేయవలెను. ఈ జరిగిన 70 సంవత్సరములు ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసముండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగియే ఉపవాసముంటిరా. ఈ మొదటి జవాబు చూద్దాం. వారు మందిరము యొద్దకు రాగా దేవుడైన యెహోవాయే జకర్యా ద్వారా వారి ప్రశ్నకు జవాబులిచ్చుచూ ఉన్నాడు. ఎందుకంటే జకర్యా యాజకుడును ప్రవక్తయునై ఉన్నాడు. జకర్యా యాజకుడు, ప్రవక్తయునై ఉన్నాడు. ఈ దినాల్లో రక్షింపబడిన వారందరూ ఈ 2 ఉద్యోగాలు కలిగి ఉన్నారు. ఈ 2 ఉద్యోగములు ప్రాముఖ్యమైన పని ఒకటే. ఏది? యాజకుడైనా ప్రవక్త అయినా ఈ 2 ఉద్యోగాలు ఒకటే. ఈ 2 ఉద్యోగముల ప్రాముఖ్యమైన పని ఏంటంటే దేవుడు అందించిన సందేశమును లోకమునకు అందించుట. దేవుడు అందించిన సందేశమును లోకమునకు అందించుట. ప్రవక్త వారిని గద్దించినట్లు మాట్లాడుచున్నాడు. దేవుడే ప్రవక్త ద్వారా వారి లోపములు ఖండించుచూ ఉన్నాడు. నిజమే. దేవుడు ఆ దినాలలో ఆయన అలాగున ఖండించినట్లుగా, గద్దించినట్లుగా మనము చూడగలం. అందులో ఒకటి ఏమంటున్నాడు? నా యందు భక్తి కలిగి ఉపవాసముంటిరా అన్నాడు. నా యందు భక్తి కలిగి ఉపవాసముంటిరా.
5వ వచనములో, జరిగిన ఈ 70 సంవత్సరాలు ఏటేటా మీరు ఉపవాసం ఉండి దుఃఖము సల్పుచూ వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగే ఉపవాసముంటిరా అంటున్నాడు. మరియు దేశము జనులందరికీ యాజకులకును నీ మాటలు తెలియజేయబడెను అన్నాడు. అనగా దేశపు జనులందరూ యాజకులు ఉపవాసముండి దుఃఖము సల్పుచూ ఉన్నారు. ఇప్పుడు ఎవరున్నారు? జనులతో పాటు యాజకులు ఉపవాసమున్నట్లుగా చూస్తాం. కానీ దేవుని ఎడల భక్తి లేకుండానే ఉపవాసం ఉంటున్నారు. అదే వచ్చింది సమస్య. దేవుని ఎడల భక్తి లేకుండానే ఉపవాసం ఉంటున్నారు. భక్తి లేని ఉపవాసం, ప్రార్థన వ్యర్థం. అది దేవుని సన్నిధికి చేరదు. అది దేవుని సన్నిధికి చేరదు అని నేను చెప్పడం కాదండి. బైబిల్ గ్రంథమే చెప్తా ఉంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుండి 17 వచనాలు మీరు ఓపికను చేసుకొని వర్తమానమైన తర్వాత చదవండి. 11 నుండి 17 వచనాలు. అక్కడేమన్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ముందు మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. మీ దుష్క్రియలు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయుట మాని మేలు చేయుట నేర్చుకొనుడి అని అంటున్నాడు. అర్థమైందండి? భక్తి లేని ఉపవాసం వ్యర్థం. అది దేవుని సన్నిధికి చేరదు. ఉపవాసం ఉంటున్నారు, భక్తి లేదు. ఉపవాసం ఉంటున్నారు, పాపం మానలేదు. ఉపవాసం ఉంటున్నారు, హృదయము సరిలేదు. ఉపవాసం ఉంటున్నారు, జీవితంలో ప్రభువు కోరినట్లుగా జీవితము లేదు. మరి ఎందుకు? దానివల్ల ఏమి ఉపయోగం? అందుకే మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. ముందు మీ దుష్క్రియలు తొలగించండి, కీడు చేయుట మాని మేలు చేయండి. దీనిని బట్టి మనం చూస్తేనండి, ఉపవాస ప్రార్థన కన్నా ఏది ముఖ్యం? దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన ప్రాముఖ్యమని ప్రభువు చెప్పుచున్నాడు. ఏమండి? ఏదండి? ఉపవాస ప్రార్థన కన్నా దేవుని యందు భయభక్తులు కలిగి మంచి ప్రవర్తన ప్రవర్తించుట ప్రాముఖ్యమని ప్రభువు చెప్పుచూ ఉన్నాడు. అర్థమైందండి? మరియు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుండి 5లో, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3 నుండి 5లో, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు అనే ప్రశ్నకు వారి అవిధేయతలను తేటగా చూపించుచు అట్టి ఉపవాసము నాకు అనుకూలము కాదు అంటున్నాడు. ఏమండి? మేము ఉపవాసం ఉన్నప్పుడు నీవెందుకు చూడవు అని వారు ప్రశ్న వేస్తే వారి అవిధేయతను తేటగా చూపిస్తూ అట్టి ఉపవాసము నాకు అనుకూలము కాదు. కనుక ఆచారరీతిగా ఉపవాసం ఉండుట కంటే ఆత్మీయతలో స్థిరముగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండుటకే దేవునికి ఇష్టమైన కార్యమని వివరించుచూ ఉన్నాడు. అర్థమైందండి? అందుకే ఈనాడు ఉపవాస పండుగలు, ఉపవాస ఉజ్జీవ సభలు అని పెట్టే కంటే వాక్య కూడికలు, వాక్య సహవాస కూడికలు,
ఆత్మీయ క్షేమాభివృద్ధి కూడికలు, ఏమండి, ఇలాంటి టైటిల్స్ పెట్టుకొని కూడికలు పెడితే అది ప్రభువుకు మహిమకరంగా ఉంటుంది. లేకపోతే ఆ పేరు పెట్టిన వారికి ప్రశ్న తేటగా వెళ్ళిపోతుంది. మీ ఉపవాసము నాకు ఆయాసం అని. కనుక అది ఎరిగిన వారు జాగ్రత్త ఆలోచన చేసి లేఖన సత్యాలను గుర్తించి ప్రభువుకెంతో మహిమ ఆపాదించేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అర్థమైందండి? జీవము గల దేవుని వాక్యములో మనము ఆలోచన చేసినప్పుడు ఆచారరీతిగా ఉపవాసము కంటే ఆత్మీయతలో స్థిరముగా యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండుటయే అది దేవునికి ఇష్టమైన కార్యం. జకర్యా 8:19 ఉపవాసములో పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అన్నాడు. అది కూడా చదవండి. 8వ అధ్యాయం 19వ వచనం. సైన్యములకు అధిపతిగా యెహోవా ఆజ్ఞయించినదేమనగా 4వ నెలలోని ఉపవాసం, 5వ నెలలోని ఉపవాసం, 7వ నెలలోని ఉపవాసం, 10వ నెలలోని ఉపవాసం యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అంటే ఈ మనోహరమైన ఈ పండుగల కంటే చెప్తారా, మీరు ఈ పండుగలు చేస్తున్నారే ఇవి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలు అన్నారే. కాబట్టి వీటికంటే ముఖ్యముగా సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి అన్నాడు. నిన్న 4 విషయాలు మనం చెప్పుకున్నాం కదా. 1, దేవుని ఆజ్ఞలను అనుసరించడం ముఖ్యం ఉపవాసము కంటే. 2, ఆయన కట్టడలను విధులను చేపట్టడం ముఖ్యం ఉపవాసము కంటే. 3, నీతి న్యాయములు కలిగి ఉండుట ముఖ్యం ఉపవాసము కంటే. 4, సత్యము సమాధానము ముఖ్యం ఉపవాసము కంటే. అవునా కదా? 4 విషయాలు మనము తేటగా విన్నాం ప్రియులారా. జాగ్రత్త పడదాం. దైవ లేఖనాలలో వ్రాయబడిన మాటలు ఏది ప్రాముఖ్యమో, ఏది దేవునికి ఇష్టమో అది మనము చెయ్యాలి. 1 మనం ఎప్పటి వరకు విన్నాం, నా యందు భక్తి కలిగియే ఉపవాసం ఉంటిరా అన్నాడు. 2వది 6వ వచనంలో వారు స్వప్రయోజనము కోరువారు అన్నాడు. 6వ వచనంలో ఏమనుందండి? వారు స్వప్రయోజనమును కోరువారు. స్వప్రయోజనముకే కదా ఆహారం పుచ్చుకుంటిరి అన్నాడు. స్వప్రయోజనం. మీరు ఆహారపు పదార్థములు పుచ్చుకొనినప్పుడు, పానము చేసినప్పుడు స్వప్రయోజనమునకే చేసితిరి అంటున్నాడు. వారు ఉపవాసం ఉంటున్నారు కానీ ఇతరుల ప్రయోజనమునకు కొరకు ఏమీ చేయరైరి. ఇతరుల ప్రయోజన కొరకు ఏమి చేయరు. నిజమైన ఉపవాసమును గూర్చి బైబిల్ గ్రంథంలో చాలా వివరంగా చెప్పబడింది కదా. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనంలో 6 నుండి 8 వచనాల్లో మనము చదువుతాం. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏదో చాలా తేటగా చెప్పాడు. 58వ అధ్యాయం 6వ వచనము నుండి ఏమిటి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మేకులు తీయుటయు,
బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేనేర్పరచుకొనిన ఉపవాసము గదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏదో ఆయన తేటగా చెప్పాడు కదా. మరి నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుట ఇతరుల ప్రయోజనం కోరుటమే కదా, స్వప్రయోజనం కాదు. ఇంకా ఏమన్నాడు? మతానుసారముగా మనుషులలో కల్పించిన పద్ధతులు అనుసరిస్తున్నారు. అట్టి ఉపవాసము వలన దేహశిక్ష విషయములో జ్ఞానరూపకమైనవని ఎంచబడి ఉన్నదే గాని శరీరేచ్ఛ నిగ్రహ విషయములో ఏమాత్రము ఎన్నిక చేయబడినవి కావు అని కొలసై 2:23లో చదువుతాం. అర్థమైందండి? మనము ఇతరులకు మేలు కలిగించాలి, అది దేవునికి ఇష్టమైన ఉపవాసం అని చెప్తున్నాడు. ఉపవాసము వలన శరీరము కొంత నలిగినను శరీర కార్యములు చంపుటకు అది కారణము కాదు. ఉపవాసము వలన మన శరీరము నలిగిన, కానీ అది శరీర కార్యాలను చంపడం కాదు. మన శరీరిచ్చలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడినని ఎంచి అట్టి అనుభవము కలిగి ఉండుటయే ప్రాముఖ్యము. అర్థమైందండి? గలతీ పత్రిక 5:24లో మనం ఆ మాట చూస్తాం. కనుక మన సొంత మేలు కోరడమే గాక ఎదుట వాని మేలు కొరకు చూడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:24 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:24లో ఎదుట వానికి మేలు చేయాలి, వాని మేలు కోరే వారంగా ఉండాలి. ఒకటి, భక్తి కలిగి ఉన్నారా? కాదు. 2, వారు స్వప్రయోజనమును కోరారు. 3, వారు ఉపవాసముంటూ ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞలను మనసునకు తెచ్చుకొనకుండిరి. వారేం చేశారండి? వారు మనసునకు తెచ్చుకొనకుండా ఉన్నారు. అది ఎంత విచారకరం. వారు ఉపవాసం ఉన్నారు కానీ వారికి వాక్యము లేదు. దేవుడు పూర్వము క్షేమముగా ఉన్న కాలములో వారితో మాటలాడినను వారు వినలేదు అని వ్రాయబడింది. వారు వినలేదు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 21, 22, 21 ఆ మాటలు కూడా దేవుని మాటలే కదా. వినలేదు. నిర్గమాకాండం 4:15 వినలేదు. తిమోతికు రాసిన 2వ పత్రిక 3:16 తిమోతికు రాసిన 2వ పత్రిక 3:16 అయినను వారు ఆ మాటలను ఆలకించలేదు. అందువల్ల జకర్యా 1:4 ఆ సంగతి ఎత్తి మీరు మనసునకు తెచ్చుకొనకుండా ఉండవచ్చునా అంటున్నాడు. మీరు మనసునకు తెచ్చుకొనకుండా ఉండవచ్చునా? అలా ఉండకూడదు అని చాలా వివరంగా చెప్తున్నాడు.
సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 21, 22లో ఏమన్నాడండి? పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మీరు పదార్థాలు తీసుకొచ్చి దేవుని సేవకి ఇస్తున్నారు, మందిరానికి తెస్తున్నారు, మందిరములు ఏ లోటు లేకుండా చూసుకుంటున్నారు, కానీ వారు మాట మాత్రం వినరు. ఇప్పటికి చాలా పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి. అబ్బో, చాలా అందమైన మందిరాలు, ఖరీదైన మందిరాలు, కోట్ల రూపాయలతో కట్టిన మందిరాలు ఉన్నాయి. అవి కట్టడం, అవి చేయించుకోవడమే కానీ దేవుని మాట వినేవారు కనబడుతున్నారా? ప్రియులారా, ఆలోచన చేయండి. దీనిని బట్టి మనము అర్థం చేసుకోవలసింది ఏమంటే, ఇందులో తేలిన ఫలితార్థం ఏంటంటే, ఉపవాసముండుట కంటే దేవుని మాట విని నడుచుట ప్రాముఖ్యం అని మనకు అర్థమవుతుంది. ఏమండి, అంతేనా? చెప్పండి, అంతేనా? ఉపవాసం ఉండుట కంటే దేవుని మాట విని నడుచుట ప్రాముఖ్యం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో చెప్పాడు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనం మీరు చదివినా రాసుకున్నా చూడండి. ఈ దినాలలో కూడా బాహ్య ఆచారములను అనుసరించుట కంటే దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించుట ప్రయోజనకరము. ముఖ్యమైన సంగతులు ఏవనగా, అనేక మంది ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చినట్లు పితరులు గైకొనక రాజ్యాభివృద్ధిని పోగొట్టుకున్నట్లుగా చూస్తాం. అభివృద్ధి వారి జీవితంలో రావాలంటే ప్రవక్తల ఆజ్ఞలకు, ఉపదేశములకు వారు లోబడాలి. ఉపవాసము కంటే వాక్యమునకు లోబడి జీవించుట ప్రాధాన్యము అని మొదటి ప్రశ్న జవాబు, లేక మొదటి జవాబు. ఇక రెండవ జవాబును గుర్చిన సంగతి తరువాత పాఠంలో మనం విందాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, విన్నారు కదా, 3 మాటలు. 1, భక్తి కలిగి ఉన్నారా ఉపవాసం. 2, వారు స్వప్రయోజనమును కోరేవారుగా ఉన్నట్టు. 3, వారు దేవుని ఆజ్ఞలను మనసునకు తెచ్చుకొనకుండా వారి ఉపవాసమున్నట్లు చూస్తున్నాం. కనుక ఏది ముఖ్యమో, ఏది ప్రాముఖ్యమో మనమెరిగి అలాగు చేయుట మనకెంతైనా మంచిది. ఆ విధంగా మనలను మనము జాగ్రత్త చేసుకుందాం, సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మమ్మును మీరెంతో ఎక్కువగా ప్రేమించి మీ కృపతో జ్ఞాపకం చేసుకొని సమస్త విషయాలలో మేలు కలిగిస్తూ ఉన్న ప్రాణనాథుడవు, ప్రాణప్రియుడవు, అందుకై స్తోత్రము చెల్లిస్తున్నాం. మా ప్రభువా, విన్న మాటలు అందరి హృదయాలలో ఫలింపజేసి మీకెంతో మహిమకరంగా జీవించుటకు ప్రతి ఒక్కొక్కరిని సిద్ధపరచి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తుతించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.